సృష్టి ఫర్టిలిటీ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేస్తున్నట్లు తేలింది. సృష్టి ఫర్టిలిటీపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు. ఐవీఎఫ్ అవసరమైన డబ్బుల కోసం సరోగసి చేశారని ఆరోపించారు బాధితులు. మెడికల్ రిపోర్టులతో కంప్లైంట్స్ చేస్తున్నారు బాధితులు. దీంతో మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. సరోగసి పేరుతో 44 లక్షల రూపాయలు నమ్రత కాజేసినట్లు నెలగొండ దంపతులు ఫిర్యాదు చేశారు. నమ్రత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కేసు నమోదు చేయగా హైదరాబాద్కు చెందిన బాధితురాలి ఫిర్యాదుతో మరో కేసు బుక్ చేశారు. సరోగసి చేస్తానని నమ్రత తనకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు చెప్పింది బాధితులు. సరోగసి పేరుతో 18 లక్షలు కాజేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం నమ్రత, డాక్టర్ విద్యలత, కళ్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సృష్టి ఫెర్టిలిటీ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేస్తున్నట్లు తేలింది. సృష్టి ఫెర్టిలిటీపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు. ఐవీఎఫ్ అవసరమైన డబ్బుల కోసం సరోగసి చేశారని ఆరోపించారు బాధితులు. మెడికల్ రిపోర్ట్స్తో కంప్లైంట్స్ చేస్తున్నారు బాధితులు. దీంతో మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. సరోగసి పేరుతో 44 లక్షల రూపాయలు నమ్రత కాజేసినట్లు నల్గొండ దంపతులు ఫిర్యాదు చేశారు. నమ్రత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కేసు నమోదు చేయగా హైదరాబాద్కు చెందిన బాధితురాలి ఫిర్యాదుతో మరో కేసు బుక్ చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో విచారణ అప్డేట్స్ ఏంటి? సృష్టి ఫర్టిలిటీ కేసు సంబంధించి వాటి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే గోపాల్పురం పోలీసులు ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇటు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సంబంధించి సృష్టి ఫర్టిలిటీకి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ సంబంధించి ఎంటైర్గా వాళ్ళు ఈ సరోగసి పాటున ఏం దందా నడిపిస్తున్నారు, మెయిన్గా చైల్డ్ ట్రాఫికింగ్ అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. కాబట్టి వీటికి సంబంధించి అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు కావాలి అంటూ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు సేకరించడంతో పాటు మెయిన్గా డాక్టర్ నమ్రత సరోగసి పేరు మీద వేరే వాళ్ళ పుట్టిన పిల్లల్ని తీసుకొని వచ్చి సరోగసి ద్వారా పుట్టారు అంటూ నమ్మబలికించి చైల్డ్ ట్రాఫికింగ్కి పాల్పడింది అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో ఆ కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో చాలా కీలకమైన విషయాలు, కీలకమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు గోపాల్పురం పోలీస్ స్టేషన్కి వరుసగా ఇటు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించిన బాధితులు, గతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతం సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పైన కేసు ఒకవైపు నడుస్తున్న క్రమంలోనే ఇంకా ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇంకొక 4 ఎఫ్ఐఆర్లు కూడా అధికారులు చేసినట్లు మనకు తెలుస్తుంది. మెయిన్గా గతంలో వాళ్ళు మోసపోయి ఒక విధంగా సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో డాక్టర్ నమ్రత కుమారుడు బెదిరింపులకు దిగేవాడు అంటూ కూడా పోలీసులు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు అది నిజము అని ప్రూవ్ అవుతున్న సిచ్యువేషన్. గతంలో ఎవరైతే మోసపోయారో వాళ్ళు కొంతమేరకు భయపడి బయటికి చెప్పుకోలేని సిచ్యువేషన్. సో ఇప్పుడు ఆల్రెడీ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించి కేసు నడుస్తుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమేరకు ఇది హాట్ టాపిక్గా మారిన క్రమంలో మేము కూడా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత బాధితులమే అంటూ చాలామంది ప్రస్తుతం బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్న సిచ్యువేషన్. మెయిన్గా గతంలో ఆ బాధితుల లిస్టులో ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించి దంపతులు దాదాపు 44 లక్షల రూపాయలు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రతకు చెల్లించాము, మేము మోసపోయాము అంటూ ప్రస్తుతం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో పాటు హైదరాబాద్ సంబంధించి ఇంకొక జంట కూడా పోలీసులు గోపాల్పురం పోలీసులని ఆశ్రయించి ప్రస్తుతం ఫిర్యాదు చేశారు. అందరి దగ్గర లక్షల రూపాయలు సరోగసి పేరు మీద వసూలు చేయడము, ఆ లక్షల రూపాయలు వసూలు చేసిన తర్వాత మారుమూల రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి నిరుపేద దంపతుల్ని టార్గెట్గా చేసుకొని మెయిన్గా అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఆ లోకల్గా ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ సంబంధించిన లిస్ట్ మొత్తం కూడా డాక్టర్ నమ్రత తీసుకుంటుంది. సో ఆ లిస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, ఎందుకంటే ఏఎన్ఎం దగ్గర ఆ కన్సర్న్ ఏరియాస్ సంబంధించి వాళ్ళ ప్రెగ్నెంట్ లేడీస్ సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అనుకోవచ్చు, ఆ కాంటాక్ట్స్ మొత్తం కూడా ఏఎన్ఎంల వద్ద ఉంటాయి. కాబట్టి నమ్రతకు సంబంధించిన ఏజెంట్లు అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడము, ఏఎన్ఎంలను లైన్లోకి తీసుకోవడం, దాని తర్వాత వాళ్ళ దగ్గర నుండి ఆ డేటా, ఆ కాంటాక్ట్స్ మొత్తం తీసుకోవడము, ఇక డాక్టర్ నమ్రత ప్రెగ్నెంట్ లేడీస్
సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి డబ్బు ఆశ చూపి, ఎందుకంటే చాలా వరకు ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంటారు, ఆర్థికంగా చాలా వెనుకబడిన వారిని డాక్టర్ నమ్రత టార్గెట్ చేసుకొని వాళ్ళకు డబ్బు ఆశ చూపి ఇక్కడ లక్షల్లో వసూలు చేస్తుంది. ఒక్క సెరోగసి మాటున దాదాపు ఒక కపుల్ నుండి 30 లక్షల నుండి 40 లక్షలు వసూలు చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో ఇక్కడ లక్షల్లో వసూలు చేసి ఇక్కడ నిరుపేద కుటుంబాలకు సంబంధించిన దంపతులని వేలకు ఆశ చూపించి కేవలం ఒక 80,000 90,000 మహా అంటే ఒక 1,00,000 లోపే వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళు బాబుకో పాపకో జన్మనిచ్చిన తర్వాత అది తీసుకొని వచ్చి ఇక్కడ సరోగసి చేసి మీకు ఈ బాబు ఈ పాప పుట్టింది అంటూ నమ్మబలికి మొత్తం కూడా ఇంతకాలము ఆమె దందా నిర్వహించింది. సో ఇదంతా కూడా చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించిన వ్యవహారం కాబట్టి అటు సరోగసి ఇలీగల్ సరోగసి రాకెట్ని బస్ చేశాము అని పోలీసులు చెప్తూనే మెయిన్గా చైల్డ్ ట్రాఫిక్ సంబంధించిన దానిపైనే ఎక్కువగా క్వశ్చన్ చేస్తున్నాము అనేది ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతం పోలీసుల నుండి మనకు ఆఫ్ ద రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఈరోజు 4వ రోజు కస్టడీ విచారణ డాక్టర్ నమ్రత జరుగుతుంది. రేపు ఆమె కస్టడీ పూర్తవుతుంది. రేపు కస్టడీ పూర్తయిపోయిన తర్వాత ఆమెను తిరిగి జైలుకు తరలిస్తారు. సో ఇంకా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. బహుశా ఈరోజు మిగతా నిందితులకు సంబంధించి కస్టడీ దానిపైన కూడా న్యాయస్థానం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి. సో మొత్తానికి ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు, చాలామంది కూడా బయటకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంతవరకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాము. ఇంకా గతంలో ఎవరైనా మోసపోయి ఉంటే ఇట్లా నమ్రతకు సంబంధించి కావచ్చు, లేకపోతే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించి బాధితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకు సంబంధించిన అంశాలను కూడా అన్ని పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే బయటికి వచ్చి ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళు అన్ని ఆధారాలను తీసుకొని వచ్చి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అప్పుడు మెడికల్ సర్టిఫికేట్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో నమ్రత వాటన్నిటిని కూడా ప్రస్తుతము ఎవిడెన్స్గా వాళ్ళు ఏదైతే పిటిషన్ పోలీస్ స్టేషన్లో ఇస్తున్నారో దానికి ఎవిడెన్స్ కూడా జాయిన్ చేసి ఇస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా ఇంకా ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉంది. ఇంకా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించిన ఆగడాలు ఒక్కొక్కటిగా తెరపైకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా నమ్రత ఈ విధమైన యాక్టివిటీస్కి పాల్పడిందనే చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో ఇంకా చాలామంది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్తో సహా అన్ని కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఇంకా ఇన్డెప్త్గా ఈ కేసు సంబంధించి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. సో ప్రస్తుతం మనకంతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఆల్రెడీ ఒక కేసు సంబంధించే వీళ్ళనందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళంతా నిందితులు రిమాండ్లో ఉన్నారు, కస్టడీకి తీసుకున్న సిచ్యువేషన్. సో గోపాల్పురం పోలీస్ స్టేషన్లో ఆ కేసు అయింది. సో మళ్ళీ ఇప్పుడు 4 ఎఫ్ఐఆర్లు కూడా గోపాల్పురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఎఫ్ఐఆర్లు ఏదైతే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించిన బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసినట్లు మనకు తెలుస్తుంది. సో ఇంకా ఇదే ఇరు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడైనా కేసులు నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఎక్కడ వాళ్ళ జ్యురిడిక్షన్ సంబంధించి అక్కడ కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది కాబట్టి సో ప్రస్తుతం అప్పుడు భయపడ్డారు బాధితులు, ఎందుకంటే అటు డాక్టర్ నమ్రత కావచ్చు, అతని ఆమె కుమారుడు, దాంతోపాటు ఈ టీం ఏదైతే ఉందో ప్రస్తుతం అక్యూజ్డ్ అందరూ కూడా అప్పుడు బెదిరింపులకు దిగారు. సో బెదిరింపులకు దిగినప్పుడు ఖచ్చితంగా విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో భయపడ్డ సిచ్యువేషన్ ఉండే. సో ఇప్పుడు కేసు సంబంధించి మొత్తం కూడా బట్టబయలైపోయింది. వీళ్ళు ఇలీగల్ సిరాగసి మాటున చైల్డ్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు అని స్వయంగా పోలీసులే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేల్చారు కాబట్టి అప్పుడు భయపడ్డ విక్టిమ్స్ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం మరొక 4 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇదే విధంగా బాధితులు బయటకు వస్తే ఖచ్చితంగా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించిన ఆగడాలపైన బాధితుల సంఖ్య పెరగడంతో పాటు ఖచ్చితంగా కేసులు కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో ఇంకా ఎక్కువ నమోదయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. జ్యోతి.